ఇది చూడండి సార్, 6 వర్టికల్ లైన్స్, 6 వర్టికల్ లైన్స్. ఇక్కడ ఒక లైన్ ఉంది, 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 ఇక్కడ ఒక లైన్ ఉంది. 1 2 3 4 5 6 7 రైట్. మొత్తము 7 లైన్స్ ఉన్నాయి, 7 లైన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఫస్ట్ మళ్ళీ చూడండి సార్. 6 రెడ్ లైన్స్ ఆర్ ప్లేస్డ్ రైట్. రెడ్ బదులు ఈ కలర్ పెట్టాడు, దీన్ని రెడ్ లైన్స్ అనుకోండి. రెడ్ లైన్, 6 రెడ్ లైన్స్. ఇది ఫస్ట్ రెడ్ లైన్, ఇది సెకండ్ రెడ్ లైన్, ఇది థర్డ్ రెడ్ లైన్, ఇది ఫోర్త్ రెడ్ లైన్, ఇది ఫిఫ్త్ రెడ్ లైన్, ఇది సిక్స్త్ రెడ్ లైన్, ఇది సెవెంత్ రెడ్ లైన్. సెవెంత్ రెడ్ లైన్ రైట్. నవ్ ఇక్కడ మీరు చూస్తే గనక రైట్, వెరీ ఇంట్రెస్టింగ్, ఆర్ ప్లేస్డ్ ఈక్విడిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ అండ్ సి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది హైట్. ఈ మొత్తం రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి, మొత్తం రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి, రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఏమీ చెయ్యొద్దు, ఏమీ ఫార్ములాలు ఏమీ లేవు. ఇది ఫిగర్ సార్, ఇది ఫిగర్, ఇది ఒక రైట్ యాంగిల్ ఫిగర్ రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక రెక్టాంగిల్లో ఇది ఒక రైట్ యాంగిల్. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక రైట్ యాంగిల్. నవ్ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఇదొక మిడ్ పాయింట్ తీసుకున్నాను, ఇదొక మిడ్ పాయింట్ తీసుకున్నాను, దీన్ని జాయిన్ చేశాను. ఫిగర్ని డయాగ్నల్ కర్ణం మీదుగా ఫోల్డ్ చేశాను అనుకోండి, ఇది ఇటుపక్క వస్తుంది, ఇదొక మిడ్ పాయింట్ అవుతుంది, ఇదొక మిడ్ పాయింట్ అవుతుంది. మొత్తము ఎన్ని రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదొక దీర్ఘ చతురస్రము. ఈ దీర్ఘ చతురస్రంలో ఒక కర్ణం తీసుకున్నాను, ఒక కర్ణం తీసుకున్నాను. ఎన్ని లంబ త్రిభుజాలు ఉన్నాయి? 1 2. ఇక్కడ దీని మిడ్ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ దీని మిడ్ పాయింట్ తీసుకున్నా రైట్. ఈ లంబ త్రిభుజము రైట్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసా, ఫోల్డ్ చేస్తే ఇది పైన ఇక్కడ అయింది, ఇది మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ కనెక్ట్ చేసా. 1 2 3 4 5 6 7 8 7 8 మొత్తము చిన్న లంబ త్రిభుజాలు ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? సింపుల్ లాజిక్. దీన్ని నేను ఏమీ చేయను, ఈ క్వశ్చన్లో పేపర్ ఫోల్డింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తా. పేపర్ ఫోల్డింగ్, పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే రైట్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇలా ఉంది ఫిగర్ని. ఈ ఫిగర్ని మొత్తము ఇది కర్ణము సార్. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, దీని మీదుగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఎలా ఫోల్డ్ చేస్తున్నానంటే దీని మీద ఇది వచ్చింది, దీని మీద ఇది వచ్చింది, దీని మీద ఇది వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ రైట్? సో ఏదైతే ఈ పార్ట్ ఉందో, ఏదైతే ఈ పార్ట్ ఉందో, మిగిలిన ఈ పార్ట్ తోటి రైట్ ఈక్వేట్ చేసేటట్టు ఫోల్డ్ చేశాను. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ పార్ట్ ఫోల్డ్ చేశాను, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ పార్ట్ తోటి ఫోల్డ్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం ఇది ఏమవుతుంది సార్? ఇది ఎంత అవుతుంది? 13. ఇది 13 13 13 13 13 13 13 ఆరులు ఎంత? 78. నాకు కావాల్సింది సగము. ఆన్సర్ ఎంత? 39. లాజిక్ అందరికీ అర్థమైందా? లాజిక్ అందరికీ అర్థమైందా? ఏదైతే ఇక్కడ మీరు ఫిగర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సార్, ఫిగర్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఎలా ఫోల్డ్ చేశానంటే దీన్ని ఇట్లా, ఇలా దీన్ని ఇట్లా ఉందనుకోండి, ఇలా మడవకుండా తీసి ఇలా మడిచాను. అంటే ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది, ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు ఎత్తిచ్చేసాడు 13. ఇది 13 13 13 13 13 13 13 6 రెడ్ లైన్లు 78. కానీ నాకు సగం ఉన్నాయి కావాలి. ఆన్సర్ ఎంత? 78 డివైడెడ్ బై 2 39. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ప్యూర్లీ మ్యాథమెటిక్స్ని ప్యూర్లీ లాజిక్ తోటి సాల్వ్ చేసే క్లాస్ సార్ ఇది. ప్యూర్లీ
లాజిక్ ఓరియంటెడ్ క్లాస్, రైట్, ఫుల్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఏ క్వశ్చన్ని కూడా ఫార్ములాలు లేకుండా లాజికల్గా సాల్వ్ చేసే క్లాస్. ఇట్లా దీని మీద కూడా మనకు రైట్ మెన్సురేషన్లో క్వశ్చన్లు అడగవచ్చు. సపోజ్గా ఇక్కడ చూడండి సార్, దీని మీద మనము చాలా కాన్సెప్ట్స్ కూడా మనం డెవలప్ చేయవచ్చు. కాన్సెప్ట్స్ మనము ఈ దీర్ఘ చతురస్రం మీద చాలా కాన్సెప్ట్స్ డెవలప్ చేయవచ్చు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్స్ అంటే మీకు ఇక్కడ చూద్దాం సార్, ఒకసారి ఇక్కడ చూద్దాం సార్, ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్, ఈ పేపర్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది దీర్ఘ చతురస్రం, ఇక్కడ మిడ్ పాయింట్ మీద నేను కట్ చేశాను. మిడ్ పాయింట్ మీద కట్ చేస్తే ఎన్ని ఫిగర్స్ వచ్చాయి? 2 ఫిగర్స్ వచ్చాయి. అదే మిడ్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని కట్ చేశాను, ఎన్ని ఫిగర్స్ వచ్చాయి? 4. రైట్, 4 సిమిలర్ ఫిగర్లు వచ్చాయి. అందరికి అర్థమవుతుంది కదా సార్? ఇది దీర్ఘ చతురస్రం, ఇది మిడ్ పాయింట్ తీసుకున్నాను. ఈ మిడ్ పాయింట్కి ఇది కనెక్ట్ చేశాను, ఇది కనెక్ట్ చేశాను. మిడ్ పాయింట్ మీదుగా ఒక లంబరేఖ గీశాను. ఎన్ని వచ్చాయి? 1 2 2 2. అంటే ఇక్కడ లంబరేఖ పెడితే ఇదేమో దీని యొక్క మిర్రర్ ఇమేజ్, 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 ఇదేమో దీని యొక్క వాటర్ ఇమేజ్, ఇదేమో దీని యొక్క వాటర్ ఇమేజ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్, వీటి మీద మనకు ఏవైనా క్వశ్చన్లు తీసుకోవచ్చు సార్. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ కనెక్ట్ చేస్తే, ఇక్కడ నుంచి నేను ఒక లంబరేఖ గీస్తే 1 2 3 4, ఇది ఇక్కడికి అయిపోయింది, ఇది ఇక్కడికి అయిపోయింది. పేపర్ ఫోల్డింగ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే మనకు క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అటువంటి ఆలోచనలు మీకు అటువంటి బియాండ్ ది ఫార్ములే అప్రోచ్ నుంచి చెప్పడానికే నేను చాలా వీడియోస్ పెడతాను, సో దట్ యువర్ లాజికల్ థింకింగ్ విల్ మల్టిప్లై. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. A1 ఈక్వలెంట్ టు, మనము ఒక మ్యాథ్స్ క్వశ్చన్ని ఎలా ఆలోచించాలి, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. A1 ఈక్వలెంట్ టు 1, A1 ఈక్వలెంట్ టు 1 ఏమిచ్చాడు? A1 ఈజ్ ఈక్వలెంట్ టు 1, AN ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2AN ప్లస్ 5, 2AN ప్లస్ 5. నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్. ఏమన్నాను సార్? సింప్లిఫై ద క్వశ్చన్ని చూసి భయపడకండి. సింప్లిఫై ది క్వశ్చన్ని చూసి భయపడకండి. రైట్, కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఉంటే దాన్ని ఎంత ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో మనం అర్థం చేసుకుంటే చాలు. A1 అనేది 1 ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ ఫామ్ ఇచ్చాడు. AN ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2AN ప్లస్ 5 ఇచ్చాడు. AN ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2AN ప్లస్ 5 ఇచ్చాడు. రైట్, నాకేం కావాలన్నాడు? A100 కావాలన్నాడు, A100 కావాలన్నాడు. ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి? 5 into 2 power 99 minus 6, 5 into 2 power 99 plus 6, 6 into 2 power 99 plus 5, 6 into 2 power 99 minus 5. ఇదే కదా సార్ ఆప్షన్లో. నౌ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? A100 ఇచ్చాడు. ఆప్షన్లో పవర్ 2లు ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. 99 అనేది 100కి 1 తక్కువ, ఇది 100కి 1 తక్కువ. 100 బదులు నేను 2 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. A2 పెట్టుకుంటే ఏమవుతుంది? 2 ఎప్పుడు వస్తుంది? N ఈక్వలెంట్ టు 1 పెట్టుకుంటున్నా. A1 ప్లస్ 1 A2 ఈజ్ ఈక్వలెంట్ టు 2 ప్లస్ 2 ఇంటూ A1 ప్లస్ 5. A1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 2 ప్లస్ 5 ఎంత? 7. ఆన్సర్లో 99 బదులు 1 పెట్టుకుంటే ఎక్కడ నాకు 7 వస్తే అదే ఆన్సర్. 5 into 2 10 minus 6 4 కాదు. 5 into 2 10 plus 6 16 కాదు. 6 into 2 12 plus 5 17 కాదు. 6 into 2 12 minus 5 7, 12 minus 5 7. నేనేమన్నాను సార్? ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా
సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే క్వశ్చన్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. 100 మనకు కావాలి, ఆన్సర్లో అన్ని పవర్ 99లు ఉన్నాయి. అదే మనకు A3 కావాలనుకోండి, 5 into 2 square minus 6, 5 into 2 square plus 6, 6 into 2 square plus 5, 6 into 2 square minus 5. ఏ క్వశ్చన్ని కూడా మనము ఆన్సర్ చెప్పేయడానికి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయకుండా రూట్ కాజ్ అనాలిసిస్ తోటి సాల్వ్ చేసే ప్రయత్నము చేస్తున్నాము. x=11. దీన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. అనిల్ నాయర్స్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. దీన్ని నేను సాల్వ్ చేసే పద్ధతి. క్వశ్చన్ చదవండి సార్. x⁴ minus 12x⁴ plus 12x³ minus 12x² plus 12x minus 1. మీకు టీచర్స్ ఏం చెప్పుంటారంటే రైట్ 12 బదులు x+1 పెట్టుకోండి అనేదో ట్రెడిషనల్ మెథడ్ చెప్పుంటారు. ట్రెడిషనల్ మెథడ్ ఏమీ లేదు, 5 సెకండ్ అప్రోచ్. 5 సెకండ్లలో ఇటువంటి క్వశ్చన్లను చూడంగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 5 సెకండ్స్ అప్రోచ్. 5 సెకండ్స్ అప్రోచ్. సార్ అప్రోచ్ ఏంటి సార్? ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. ఇది 12 తోటి భాగింపబడుతుంది. 12 ఇంటూ ఎనీ నంబర్ 12 తోటి భాగింపబడుతుంది. 12 తోటి భాగింపబడుతుంది. 12 తోటి భాగింపబడుతుంది. 12 తోటి భాగింపబడుతుంది. మిగిలిందేంటి? x⁴ మైనస్ 1. x ఎంత ఇచ్చాడు? 11⁴ మైనస్ 1. 12 తోటి మిగతా 2 టర్మ్స్ని డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంతో చూద్దాం. 11⁴ మైనస్ 1 డివైడెడ్ బై 12. 11⁴ మైనస్ 1 డివైడెడ్ బై 12. 12 ఒకట్ల 12. శేషం ఎంత? -1. -1 పవర్ బేసి -1. -1 -1 -2. అంటే ఆన్సర్ని 12 తోటి భాగిస్తే నెగటివ్ రిమైండర్ -2. నెగటివ్ రిమైండర్ -2 అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత సార్? +10. నెగటివ్ ఎప్పుడైతే వచ్చిందో రైట్, దేనితోటైతే మనం భాగాహారిస్తున్నామో దాన్ని యాడ్ చేయండి. క్వశ్చన్ చూడంగానే అర్థమైంది. ఇది 12 తోటి భాగింపబడుతుంది. ఇది 12 తోటి భాగింపబడుతుంది. ఇది 12 తోటి భాగింపబడుతుంది. ఇది 12 తోటి భాగింపబడుతుంది. మిగిలింది ఏముంది? x⁴ మైనస్ 1 డివైడెడ్ బై 12. x బదులు ఎంత ఇచ్చాడు? 11 ఇచ్చాడు. 12 ఒకట్ల 12. మిగిలింది -1. -1 పవర్ 5 -1 -1 -1 ఎంత? -2. నెగటివ్ శేషం -2. పాజిటివ్ శేషం ఎంత? 10. ఆన్సర్ 12 తోటి డివైడ్ చేసిన తర్వాత మనకేం కావాలి? శేషము 10 రావాలి. 12 ఇంటూ 0 ప్లస్ 5 శేషం +10 రావాలి. ఇది 12 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ కావట్లేదు. ఒరిజినల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్. ఒరిజినల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్. 12 సరి 2 సరి అని చూసుకుంటే మనకు 12 0 రైట్. ఇది 2తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 2 తోటి 0 వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను 12 K2 + 10 రాశాను. సరే +10 ఎలా వచ్చింది సార్? నెగటివ్ శేషం -2 వస్తే 12ని కూడండి. నెగటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా చెయ్యాలనుకుంటే 5 డివైడెడ్ బై 3. 3 ఒకట్ల 3. పాజిటివ్ శేషము 2. 3 2 6. నెగటివ్ శేషం -1. నెగటివ్ శేషం కనుక వస్తే దేంతోటైతే భాగాహారిస్తున్నామో అది కూడండి. 3 - 1 ఎంత? 2. 3 - 1 ఎంత? 2. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. నేను ఈ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇది చూడంగానే మీరు ఇది 12తో డివైడ్ అవుతుంది అనే ఆ ఐడియా మీకు వస్తే మీరు యాక్చువల్ పద్ధతితోటి 1 మినిట్లో చేస్తే ఇది 5 సెకండ్స్ అప్రోచ్. ఒక్కసారి మీకు ఫౌండేషన్ కనుక అర్థమవుతే చాలు సార్, మీరు అనిల్ నాయర్ లాగానే ఆలోచిస్తారు. రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్.